సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన నేతలు. వికారాబాద్ జిల్లా తాండూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్, నాయకులు వడ్డే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్, పార్టీ నాయకులు కాలనీవాసులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ఆర్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ ఎటువంటి వ్యక్తి అంటే పేదల గురించి ఆయన పాటుపడింది అంటే మామూలుగా పాటుపడలేదు. వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ, ఇందిరమైండ్లో రాజీవ్ సగురా కానీ, రాజీవ్ కాలనీ కానీ ఆయన పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఢిల్లీలో పెద్దలతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసేవాడు. ప్రజలకు వాళ్ళ విద్య, వైద్య, ఆరోగ్యం దృష్టి పెట్టే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం తప్ప ఆయన సొంతంగా ఎలాంటి ఆలోచన చేసుకోకుండా ప్రజల గురించి ఆలోచన ప్రజలతో మమేకమై ప్రజల గురించే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు ఇట్లా 16వ వర్ధంతి ఉన్నా కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ హయాం లోపలనే ఆయన మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అలాగే కాలనీ వాళ్ళు కూడా పూర్తిగా పాల్గొనాలి. ఎందుకంటే ఆయన చేసిన ఫలితమే ఈరోజు అందరూ మంచిగా ఉంటున్నారు. కాబట్టి ఇందిరమ్మ కాలనీ వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పుగా అడుకోవద్దు. ఇందిరమ్మ కాలనీ వాళ్ళు, రాజీవ్ కాలనీ వాళ్ళు పెద్ద ఎత్తున మీరు జమ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముందు ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు పట్టణ అధ్యక్షులు వారు అవైలబుల్ లేరు, పెద్ద నాయకులు కూడా అవైలబుల్ లేరు. కాబట్టి ఉన్న కొద్ది నాయకులతోనే సీనియర్లను తీసుకొని అందరం వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ఆయన ఘన నివాళి ఎప్పుడంటే ఆయన ఆశయాలు ఏమైతే కోరుకున్నాడో, పేద ప్రజల గురించి ఆయన ఏమైతే ఆలోచన చేసిండో, ఎందుకంటే ఆ రోజు డేట్ల రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ, వైద్యం గురించి ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ సంస్కరణలు తెచ్చింది ఆ మాయనీయుడు. కాబట్టి ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మనం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోతూ పట్టణ పార్టీ తరఫున ఆయన ఆశయాల సిద్ధికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలుపుకుంటూ ఆ మానవునికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆయన మరణించిన రోజు కాబట్టి ఆయనకు మేము మా పార్టీ తరపు నుంచి అందరికీ మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన లింగదల్లి రవి గారికి, మాజీ కౌన్సిలర్ మన వెంకన్న గారికి, మన మహిళా కార్యకర్తలకి, మాజీ పరమేశ్వర అందరూ, సర్దార్ భాయ్, లేఖత్ భాయ్, బాబన్న, జావేద్ భాయ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఆయన
ఆశలను ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఇప్పుడు ఇందిరమ్మ కళనే కానీ రాజీవ్ కళనే కానీ ఆయన అనుకున్న కళలో ఇది ఒక భాగం. ఆయన ఇచ్చిన ఇళ్లలో ఎంతోమంది పేదలు ఇప్పుడు నివసిస్తూ ఆయన పేరు తలుచుకుంటూ ఇంత జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం, వాళ్ళకు పుట్టనైన అన్నం పెట్టడం, కపడా ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ ఆయనకు మరొకసారి ఆయన మరణాన్ని తలుచుకొని నివాళులు అర్పించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై వైఎస్ఆర్. లోపల పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ సర్దార్ ఖాన్ కానీ అన్నగారు అందరు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన పెద్దలందరికీ మా కాలనీ వాసులందరికీ అక్క చెల్లెళ్లకు అర్పించడానికి వచ్చి అర్పిస్తున్నాము. పూలదండ వేసి మన అన్న గారు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు వైఎస్ఆర్ చెప్పాలంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో పూట చేసిన ఘనాలు చాలా ఉన్నాయి, పథకాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ మన ప్రధానమంత్రి గారిని ఒప్పించి వైఎస్ఆర్ యొక్క పథకాలు అమల్లోకి తెచ్చారు. దాంట్లో పూట ఆరోగ్యశ్రీ అదొకటి, తర్వాత ఉచిత కరెంటు వ్యవసాయానికి వచ్చి అదొకటి, ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి పథకం పెద్ద ఎత్తున బడ్జెట్ తెచ్చి చెప్పుకోవడానికి అయితే మన ఇందిరమ్మ రాజీవ్ కాలనీ చెప్పుకోవచ్చు. ఎక్కడ కట్టు చాలా వరకు కట్టారు, మనకైతే కళ్ళ ముంగట మనం ఉంటున్నాము, అదే నివాసంలో ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి మనం వైఎస్ఆర్ని మరవద్దు, ఆయన యొక్క ఆశయాలకు ఎప్పటికీ అనుగుణంగా పద్ధతి ప్రకారంగా నడవాలని చెప్పి ఈ దానికి వచ్చిన అందరికీ నాకు హృదయపూర్వకంగా ఈరోజు స్వర్గీయ మన ప్రియతమ నాయకుడు అన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా 16వ వర్ధంతి కార్యకర్తలు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన బట్టే శ్రీనివాస్ గారు, మాజీ కౌన్సిలర్స్ మన రవి గారు, మరి వెంకన్న గారు, వారు గారు, రామలింగం గారు, వాజిద్ గారు, మరియు జజ్వానా గారు, మేడం లేడీస్ మొత్తం ఎవరైతే వచ్చారో ఇక్కడ మొత్తం కార్యకర్తలు ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం రవి గారు, శ్రీనివాస్ గారు అన్నీ వివరంగా చెప్పిండ్రు. అయితే నాకు తెలిసిన వరకు తాండూరులో మన ప్రభాకర్ డాక్టర్ సాబ్ ఉండే ఇక్కడ ఫేమస్, వారి యొక్క క్లాస్మేటే మన రాజశేఖర రెడ్డి గారు. నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ప్రభాకర్ గారి దగ్గర చాలా సాన్నిహిత్యం ఉండే, దీని గురించి కాలేజీలో చేసే మంచి పనులు గురించి ఎప్పటి నుంచి కాలేజీలో ఎంబీబీఎస్ చేసేటప్పుడే ఆయన ఒక అందరితో విద్యార్థులతో కలిసిమెలిసి ఉండి సహాయం చేసేవాళ్ళంట. అయితే ఆయన కోటీశ్వరుడు ఉన్న వాళ్ళ తండ్రి ఆయన ఏం చేసిందంటే రాజకీయంలో వచ్చి నేను పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూపాయి, ఆ రోజు ఒక్క రూపాయితోని మన పేషెంట్కు తీసుకొని, అది కూడా తన కోసం కాదు, అక్కడ ఉన్న స్టాఫ్కు శాలరీస్ ఇవ్వడానికి కోసం ఆయన ₹1 తీసుకొని తన జీవితాన్ని ప్రారంభించడం అదే డాక్టర్గా. ఆ తర్వాత ఆయన ఎన్నో ఉడిదొడుకులు ఈ రాజకీయంలో. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు అది మన ఎండ్రకాయ ఉంటుంది, ఒక ఎండ్రకాయ గంపలో ఎండ్రకాయలు వేస్తే ఒక ఎండ్రకాయ ఎక్కుంటే అది ఇంకో ఎండ్రకాయ పట్టి కుంటుకుంటుంది కిందికి. అయితే రాజశేఖర రెడ్డి గారిని చాలా సంవత్సరాలు ఆయన ప్రతిసారి మన పులివెందుల నుంచి వారు, వారి తల్లి గారు, వారి చిన్నాయన అందరూ అక్కడ గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా ఓడిపోలే. నేను పులివెందుల వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం ఉండేరో నేను పులివెందుల చూద్దామని చెప్పిన, అంటే కడప వేరే పని మీద పోయి పులివెందుల దగ్గర 40 కిలోమీటర్స్, ఇప్పుడు తాండ్రూరు నుంచి వికారాబాద్ ఎంతో అంత దూరం పోయి అక్కడ మున్సిపాలిటీలో తాండ్రూరులో పనిచేసినట్టు మురళీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అని చెప్పి కమిషనర్ ఉండే, ఆయన అక్కడ పనిచేస్తుండే. ఆయన దగ్గర పోయి కలిసిన, అయితే బోర్డు మీద చూస్తే ఒక్కరు కూడా అపోజిషన్ లేదు, కౌన్సిలర్స్ మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లే. అయితే అప్పుడు ఆ కమిషనర్ సార్ చెప్పిండ్రు, వాళ్ళు దేవుళ్ళు, ఈ రాజశేఖర రెడ్డి వంశం మొత్తం దేవుళ్ళు, ఆ ఊరుకు మొత్తం వాళ్ళే మొత్తం సేవకులు, ఎవ్వరికి కూడా హాని పెట్టనోళ్ళు. అయితే అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా రావడం గర్వకారణము, అదృష్టం. కాకపోతే వారి దురదృష్టం ఏంటంటే ఇంత మంచి పనులు చేసినా కూడా వారు దురదృష్టవశాత్తు భగవంతుడు ఆయనను ఎందుకు తీసుకుపోయిండో తెలియదు. కానీ మనకు ఆయన లేని నోటు ఇప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇల్లు, ఇక రాజీవ్ గాంధీ ఇల్లు అప్పుడు ఆయన చేసిండు, ఆరోగ్యశ్రీ చేసిండు, అన్ని విధాల. అచ్చా ఇంకోటి, ఒక ఇంటికి పాత ఇల్లు ఉంటే దానికి 60,000 ఫ్రీ,
ఒక లోన్ కాదు, అది ఫ్రీ ఇచ్చిండు. ఒక్కొక్క ఇంటికి 60,000 ఇచ్చిండు. ఆడపిల్లలకు కుట్టు మిషన్లు ఇచ్చిండు. మనకు గుడ్డోళ్ళకు వాళ్ళకి అందరికీ ఒక 10,000 ఒక సహాయం చేసిండు. ఎన్నో మంచి కార్యక్రమాలు అవన్నీ చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అయితే मैं इस वक्त अपने तांडूर के भाइयों से बहनों से ये गुजारिश करता हूँ, आज उनकी बरसी है 16वीं। राजशेखर रेड्डी साहब जो काम किए हैं, आज इंदिरामा घरों में जो है, ये राजीव घरों में इंदिरामा कॉलोनी में तो 60% अपने माइनॉरिटीज़ को दिया गया है। ये बहुत हमारे लिए बहुत खुशी की बात है और बहुत तारीफ की बात है। और उनको भूलना नहीं, उन्होंने जो आरोग्यश्री किए हैं और घरा दिए हैं और हर चीज़ उनको हेल्प करे। सब हमारे माइनॉरिटियों को 4% वो देने से, रिजर्वेशन देने से कई बच्चों को फ़ायदा हुआ है। कई बच्चे इंजीनियर डॉक्टर्स बन के आज अपने खिदमत अंजाम दे रहे हैं। ये जो है हम इस वक्त उनके लिए खराज अक़ीदत पेश करता हूँ। मैं उनके लिए बहुत दुआ करता हूँ कि वो सही अच्छा, उनके बच्चे भी उन सब अच्छे रहे। और उनके बेटे जो है अभी अरे शर्मिला आज जो है आंध्र प्रदेश के कांग्रेस कमेटी के प्रेसिडेंट हैं। आज जो है फिर उन्होंने बाप के तरह जो है उन्होंने भी एक सीएम बनना बोल के मेरी ख्वाहिश है। ये मैं दुआ देते हुए, ये मैं आपसे गुजारिश करते हुए, सब हम कांग्रेस पार्टी का हाथ मजबूत करना, इसलिए आने वाले इलेक्शन फिर जो है म्यूनसिपाल्टी के आने वाले हैं। इस म्यूनसिपाल्टी के इलेक्शन में हम सब मिलकर कांग्रेस को जिता के कांग्रेस के हाथ मजबूत करना और मनोहर रेड्डी साहब को फिर उनको जो है फिर अपन उनके लीडरशिप को अपन मजबूत करना कहते हुए आज जो भी हम तशरीफ़ लाए हैं हमारे कांग्रेस कार्यकर्ताओं को मैं शुक्रिया अदा करते हुए मैं इजाज़त चाहता हूँ। जय हिंद, जय हिंद कांग्रेस। राजशेखर रेड्डी।